సచ్చినా సరే పోలీస్ స్టేషన్ గడప తొక్కొద్దనుకుంటారు సామాన్యులు. ఎందుకంటే బాధితులపై పోలీసుల ప్రవర్తన అత్యంత దారుణంగా ఉంటుందని ప్రతి సామాన్యుడు భావిస్తాడు. కాబట్టి ఇందుకు తగినట్టే నల్గొండ జిల్లాలో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబ గొడవ విషయంలో యువకుడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితుడు అతడి భార్య కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే పోలీసుల వర్షన్ మరోలా ఉంది. నల్గొండ జిల్లా శాలిగౌరారం పిఎస్లో థర్డ్ డిగ్రీ ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసులు తనను కొట్టారని ఆరోపిస్తున్నాడు సురేష్ అనే బాధితుడు. శాలి మండలం చిత్తలూరు గ్రామంలో సురేష్ వాళ్ల పెదనాన్న కుటుంబీకుల మధ్య గోడ నిర్మాణం విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం సమయంలోనే సురేష్తో పాటు వాళ్ల బంధువులు డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చే సమయానికి ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ సద్దుమణిగిందని బాధితుడు సురేష్ చెబుతున్నాడు. ఇంటి దగ్గర ఉన్న తన వద్దకు వచ్చి ఇద్దరు కానిస్టేబుల్స్ తనను తిడుతూ దాడి చేశారని ఆరోపిస్తున్నాడు. తనపై దాడి చేయడమే కాకుండా తల్లిదండ్రులను కూడా తిట్టారని బాధితుడు చెబుతున్నాడు. ఈ నెల 2న ఉదయమే పోలీసులు ఇంటికి వచ్చి తనను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని అంటున్నాడు బాధితుడు. పిఎస్లో ఎస్ఐ తనను అనరాని మాటలు అన్నాడని, తన భార్య ఎదుటే దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు. నా భార్య వాళ్ళని ఎంత బతులైనా ఏదో తప్పు వాళ్ళదో మీదో ఎవరిదో ఒక తప్పు జరిగిపోయింది, మా ఆయనని కొంచెం కనికరించి వదిలిపెట్టండి, నాకు ఇద్దరు చిన్నపిల్లలు అని చెప్పి స్టేషన్ సిబ్బంది ఆ రోజైతే ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఆ సిబ్బంది కాళ్ళ మీద పడి నా భార్య బతిమాలుకోవడం జరిగింది. అయినా కానీ కొంచెం కూడా కనికరం లేకుండా చాలా దురుసుగా ప్రవర్తించారు స్టేషన్లో సిబ్బంది కూడా. సాయంత్రం 5:30 దాదాపు 5:30 ఆ టైంలో ఎస్ఐ గారు స్టేషన్కి రావడం జరిగింది. స్టేషన్కి రాగానే స్టేషన్ గేట్లు మొత్తం అన్నీ క్లోజ్ చేసేసి సురేష్ గారు ఎవరు రమ్మని అని చెప్పి నా పైన దుర్భాషలు ఆడుతూ నన్ను ఎస్ఐ గారి రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ లాక్ చేసి ఎస్ఐ గారు సైదుల్ గారు వాహనం నడిపే డ్రైవరు, అతని పేరు నాకు కరెక్ట్ ఐడియా లేదు, డ్రైవర్ అతను, ఇద్దరు కలిసి నా మీద చేయి చేసుకొని నాకు విపరీతమైన దుర్భాషలు ఆడుతూ నన్ను నా అమ్మని గలీజ్ మాటలు తిడుతూ నా భార్యను తిడుతూ నా పైన చేసుకొని విధంగా చాలా ఘోరంగా చిత్రహింసలు పెట్టి నా చెవు కర్ణబేరి వగిలేలాగా చెవు పై కొట్టారు. ఈ మెడలు మొత్తం కిందికి వంచి నా నేల మీద నా తల వంచి వీపులో విపరీతంగా దేంతో కొట్టారు కూడా నాకు అర్థం కాని పరిస్థితిలో నన్ను ఘోరంగా కొట్టి చేసుకున్నారు. నా భార్య పిల్లలు బయట ఉండి ఎంతో ఏడుస్తూ వదిలిపెట్టండి, కాలు ముక్తా, దండం పెడతా అని ఎవరిని బతిలాడుకున్నా కానీ స్టేషన్ లోపలికి కూడా రానియకుండా నా భార్య పైన కూడా దుర్భాషలు ఆడారు. నాకు ఈ విషయంలో నాకు జరిగిన అన్యాయం మరే సామాన్యునికి కూడా జరగకుండా వారిపైన చర్యలు తీసుకొని నాలాంటి పేదవాళ్ళకి సామాన్యులకి ఆటంకం కలగకుండా మీరు తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. శాలిగౌరారం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సైదులు కానిస్టేబుల్స్ తన భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితుడి భార్య ఆరోపిస్తోంది. కానిస్టేబుల్స్ను ప్రశ్నించాలనే కోపంతో తన భర్తపై పోలీసులు కక్ష తీర్చుకున్నారని సురేష్ భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. అనుభవించాను, వాళ్ళకి తెలియాలి నా నరకం ఏంటో ఇది అంతే సార్, వేరే ఏం లేదు. ఇంకా నా బాధ, నా ఏదైనా నా భర్త పడే బాధ తెలియాలి వాళ్ళకి అంతే. ఇంకా నేను ఎంత నా పిల్లల్ని తీసుకుని నరకం చూస్తున్నాను, నేను తను లేవలేని పరిస్థితిలో ఉన్నాడు సార్. నా పరిస్థితి ఏంటి చెప్పండి, నరకం అనుభవించాను, వాళ్ళకి తెలియాలి నా నరకం ఏంటో. తనపై దాడి చేసిన ఎస్ఐ సైదులు కానిస్టేబుల్స్ శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీకి డీజీపీకి ఫిర్యాదు చేశాడు బాధితుడు సురేష్. మరోవైపు సురేష్ అతడి భార్య ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చుతున్నారు. ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగిన తర్వాతే కానిస్టేబుల్స్ గ్రామానికి వచ్చారని పోలీసులు చెబుతున్నారు. మద్యం మత్తులో ఉన్న గిరగాని సురేష్ కానిస్టేబుల్స్తో వాగ్వాదానికి దిగారంటున్నారు పోలీసులు. పిఎస్కు రావాలని కానిస్టేబుల్స్ అడిగితే సురేష్ దురుసుగా సమాధానం చెప్పాడని పోలీసులు చెబుతున్నారు. సురేష్ ఒంటిపై ఉన్న గాయాలు ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలు తగిలిన గాయాలు అని పోలీసులు చెబుతున్నారు.